హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసాద్ కూల్ బ్లాగ్స్. హాయ్ గాయస్, ఈరోజు వీడియోలో అల్సేఫ్ బీచ్ చూపించబోతున్నాం. అది వచ్చేసి జెద్దాకి 60 కిలోమీటర్ డిస్టెన్స్, అలాగే 1 అవర్ ట్రావెల్ టైము. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 AM అయింది. ఎర్లీగా బయలుదేరదాం, సన్ రైజ్కి ముందు రీచ్ అయ్యి సన్ రైజ్ చూపిద్దామని అనుకున్నాం. బట్ సమ్మర్ వల్ల త్వరగా సన్ రైజ్ అవ్వబోతుంది. సో ఎన్నింటికనే తెలీదు. సో సన్ రైజ్కి ముందు అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫ్యూల్ అయితే టాప్అప్ చేద్దాం. ఫ్యూల్ రేట్స్ పెరుగుతున్నాయండి ఇక్కడ కూడా, సౌదీ అరేబియాలో. ప్రస్తుతం అయితే 2 రియాల్స్ ఉంది 1 లీటర్ వచ్చేసి. అంటే ఇండియన్ కరెన్సీలో 38 రూపీస్ అనుకుంటా. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే జిజాన్ రోడ్ అండి. జిజాను యమన్ కంట్రీ ఉంటుంది కదా, అలీద్ సిటీ. సో అవి వస్తాయి స్ట్రైట్గా వెళ్తే. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటున్నాం. ఎంత ట్రై చేసినా మధ్యలోనే సన్ రైజ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎర్లీగా బయలుదేరినా సరే ఇంకా 4:30కి బయలుదేరి ఉండాల్సింది. ఎర్లీగా లేచాం కదా, నిద్ర అనేది ఇంకా మొత్తం అలాగే ఉంది. సో 1 అవర్ ట్రావెల్కే ఇలా అయిపోతున్నాం. ట్రాన్స్పోర్టేషన్ డ్రైవర్స్ అయితే ఎలా డ్రైవ్ చేస్తారండి బాబు. మనకి లారీ డ్రైవర్స్ కానీ, లేదంటే గూడ్స్ లేదా లాంగ్ డ్రైవింగ్ చేస్తారు కదా, వాళ్ళైతే అసలు తక్కువసేపు పడుకుని ఎక్కువసేపు డ్రైవ్ చేయాలి. చాలా కష్టం కదా. చెప్పాలంటే మా నాన్నగారు కూడా లారీ డ్రైవరే. దగ్గరుండి చూసా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయంటే. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. ప్రస్తుతం అయితే మా నాన్నగారు లారీ డ్రైవింగ్ చేయట్లేదు. చిన్నప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి మా నాన్నగారు లారీ డ్రైవింగ్లోనే ఉన్నారు. సో ఇండియా వైడ్ చాలా తిరిగేవారు. ఆయన నుంచే నాకు ఈ డ్రైవింగ్ హ్యాబిట్ అనేది అలవాటైంది. నాకు ట్రావెలింగ్ అనేది ఒక హ్యాబిట్లా మారిపోయింది. నేను చిన్నప్పుడు బాగా మా నాన్నగారిని అడిగేవాడిని నన్ను కూడా తీసుకెళ్ళమని. సో లోకల్గా ఇప్పుడు లాంగ్ జర్నీ చేసి వచ్చి వయా విజయవాడ వేరే సిటీస్కి దగ్గరలో, ఇప్పుడు చిన్న తిరుపతి కానీ, సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేవారు. లారీ డ్రైవర్స్కి, ట్రాన్స్పోర్ట్ చేసే ప్రతి ఒక్క డ్రైవర్కి సెల్యూట్. అల్సేఫ్ బీచ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి ఇదంతా బీచే. చాలా మంది ఫిషింగ్ చేస్తున్నారు. ఫైనల్లీ అల్సేఫ్ బీచ్కి అయితే వచ్చేసామండి. బీచ్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది. మేము వచ్చింది స్టార్టింగ్ ప్లేస్లోనే ఉన్నాము. ఇంకా చాలా పొడుగుంది. తర్వాత అయితే అటు వెళ్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ లోపలికి వెళ్దాము. లోపలికి కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ నేనైతే వెళ్ళను. వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయండి, క్లియర్గా ఉన్నాయి. కానీ ఇక్కడ గడ్డి అవన్నీ ఇక్కడ ఏంటంటే
చాలామంది ఫిలిప్పీన్స్ అనే కాదు ఫిషింగ్ చేసేసి ఆ చేపలు పట్టుకొని ఇక్కడే కాల్చి సంథింగ్ ఇలా తింటారు. ఇక్కడే కూర్చుని ఇక్కడే వండుకొని ఇక్కడే తినేస్తారు. తినేసి నైట్ అంతా ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోతారు. లేడీస్ కూడా డ్రైవ్ చేస్తున్నారండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. అరుపులు వినిపిస్తున్నాయి కదా, వాళ్ళు అరుస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ, స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరి కాళ్ళు. మా ఆయన అయితే మరీ ఎంజాయ్ చేసేస్తున్నారు. మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఎలా ఉంది? వావ్ వావ్ వావ్, సూపర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం డ్రైవ్ చేశాను, సో చాలా బాగుంది. ఇలాంటిది డిజర్ట్లో అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. డిజర్ట్లో మనము అలూలాకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించలేదు. అవును, ఇక్కడ మనకి ఎండ రాకుండా కూర్చోడానికి షెల్టర్స్ కూడా ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. సో అక్కడంతా పార్క్ లా చూసారు కదా. ఇప్పుడు ఇక్కడేమో వాకింగ్కి ట్రాక్ అనేది ఉంది, తర్వాత ఏమో బీచ్ ఉంది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం వచ్చింది ఇంకా ఇక్కడ స్టార్టింగ్లోనే ఉన్నాము, ఆ మధ్యలో వరకు వెళ్ళొచ్చు. చాలా మేమేంటంటే వీడియో షూట్ కోసమనే వచ్చాం. సో ఎంజాయ్ చేయడానికి మాకైతే టైం లేదు. సో వీడియో షూట్ చేయాలి, చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం అయితే ఆ ఎంజాయ్మెంట్ పక్కన పెట్టి మీరు ఎంజాయ్ చేయండి చూస్తూ. వాటర్ మాత్రం భలే ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇందాక మనం వెళ్ళాం కదా బీచ్లో, అక్కడైతే ప్యూరిటీ ఉంది, కానీ కొంచెం మట్టి చెత్త అలా ఉంది లాస్ట్లో. అక్కడ ఏంటంటే ఫిషింగ్కి బాగుంటుంది. మధ్యలో ఏదో గడ్డి కూడా ఉంది అక్కడ. ఇక్కడైతే అసలు ఏం లేదు, ఇక్కడ జస్ట్ స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. తడిపేస్తారు అమ్మో దీంట్లో.
అను 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 సరేరా సరేరా రిలాక్స్ అవ్వడానికి చిన్న చిన్న హట్స్ లాగా ఉన్నాయండి. తాటాకులు ఉంటాయి కదా, అలా ఉంది పైన. అయితే ఇంతవరకు వస్తుంది నీడ, చాలా చల్లగా ఉంది. చిన్న ఫ్యామిలీస్కి అయితే ఇది సరిపోతుంది, పెద్ద ఫ్యామిలీస్కి అయితే ఇందాక నేను చూపించాను కదా అవి సరిపోతాయి. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అనేది చాలా రేర్గా ఉన్నాయి, ఉండడం అయితే ఉన్నాయి. బట్ ఇక్కడికి ఎవరైనా రావాలని ప్లాన్ చేసుకుంటే మీరు ఓన్ ఫుడ్ క్యారీ చేసుకుంటే బెటర్. వాష్రూమ్స్ కూడా ప్రాబ్లం అయితే ఏం లేదు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. జెంట్స్కి లేడీస్కి వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కువసేపు స్పెండ్ చేయాలి అంటే ప్రాబ్లం అయితే ఉండదు. పార్కింగ్ దగ్గరలోనే రోడ్కి ఆనుకుని ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. జస్ట్ టీ, స్నాక్స్ లాంటివి. ఐస్ క్రీమ్. సో ఇక్కడైతే వాష్రూమ్స్ ఉన్నాయి. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశానండి ఈరోజు. ఫస్ట్ బీచ్లో ఆడుకున్నాను, తర్వాత రైడ్ ఎక్కాం కదా, అదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం సాల్ట్ లేక్కి వెళ్ళబోతున్నాము. అది ఎలా ఉంటుందో చూడాలి. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సాల్ట్ లేక్ ఎలా ఉందో చూద్దాం, పదండి. సౌదీ టూరిజం రూల్స్, కల్చర్, లైఫ్ స్టైల్, అరేబియన్ ఫుడ్స్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.